శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16 నుంచి 29 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఈ పక్షం కూడా ధనుస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా అభివృద్ధికరంగా మారడం జరిగింది. ముఖ్యంగా ధనస్థానం 3 గ్రహాలతో ప్రారంభమవడం జరిగింది. ధనస్థానంలో ఉన్నటువంటి గ్రహం వాటి కారకత్వాల ద్వారా, వాటి భావాల ద్వారా జాతకుడికి ఆర్థిక విషయాల్లో సహకారాన్ని ఇస్తుంది, అలాగే కుటుంబ విషయాల్లో ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది. సో ఏదన్నా ఒక జాతకం అది ధనయోగమా లేదంటే దరిద్ర యోగమా అని చూడాలంటే కంపల్సరిగా ఆ జాతకంలో 2వ స్థానం, 8వ స్థానం, 11వ స్థానంలో గ్రహాలు ఉండాలి. గోచారానికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. అంటే అది అప్పు రూపంలో వస్తుందా, లంచాల రూపంలో వస్తుందా, అన్యాయంగా సంపాదిస్తాడా పక్కన పెడితే ధనయోగం అన్నది ఏ కారణమైనా రావచ్చు. బట్ కానీ ఆ గ్రహాల స్థితిని బట్టి, అందులో ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఏదన్నా రాహు ఈ భావాలు యాక్టివేట్ చేస్తే అక్రమ సంపాదన, లంచాల రూపంలో రావడం, అన్యాయంగా ధనం సంపాదించడం, జోదం వల్ల, ఇలాంటి వల్ల, స్త్రీల వల్ల జరుగుతుంటుంది. ఇది రాహు అయితే. శని అనుకోండి బాగా కష్టపడి శారీరక శ్రమ చేయడం వల్ల వస్తుంది. అదే కుజుడు అనుకోండి భూములు స్థిరాస్తుల వల్ల, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వల్ల ఆశించిన దానికన్నా ఎక్కువ వేస్తుంటాడు కుజుడు. ఈ రవి మరి గవర్నమెంట్ సర్వీస్ ద్వారా ఇలాగ జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మనకి ఈ ధనయోగం ఈ రాశి వారికి 3 గ్రహాలు ధనస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా కుజుడు ధనస్థానంలో మరి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అంటే కంప్లీట్గా కుజుడు చాలా బలవంతుడై ఉన్నాడు. మరి ఆ కారణం వల్ల భూములు, స్థిరాస్తులు, అన్నదమ్ముల వల్ల, వ్యక్తిగత ప్రతిష్ట వల్ల, మీ టాలెంట్ వల్ల, అలాగే పంచమం సంతానం కాబట్టి కంప్లీట్గా సంతానం యొక్క సహకారం కూడా మీ కుటుంబ అవసరాలకి ఏర్పడడం జరుగుతుంది. సో అలాగే మరి మీ యొక్క వాక్చాతుర్యం వల్ల ఇది న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలిస్తుంటుంది. మొత్తం మీద ఎదుటి వాళ్ళని డామినేట్ చేసి మరి కుటుంబ అవసరాలకి ధనాన్ని సమకూరుస్తారు, లేదంటే కుటుంబ ప్రతిష్ట పెంచే ప్రయత్నం చేస్తుంటారు. ఇక శుక్రుడు కూడా ఉన్నాడు అదే స్థానంలో, లాభాధిపతి ధనస్థానం. ఇంకా బ్రహ్మాండం అన్నమాట. స్త్రీల వల్ల, పెద్దవారి వల్ల, అంటే మీకు సిస్టర్సు, మదరు, పెద్దమ్మలు వాళ్ళ వల్ల, అధికారంలో ఉన్న స్త్రీల వల్ల, లేదంటే కళారంగంలో ఉన్నటువంటి నటన, టీవీ, మీడియాలో ఉన్నటువంటి స్త్రీల వల్ల, లేదు రుణ ప్రయత్నాల వల్ల, 6వ స్థానం 11వ స్థానం కాబట్టి రుణ ప్రయత్నాల వల్ల, వైద్యుల వల్ల. సో ఈ విధంగా ధన సహకారం. శుక్రుడు అంటే ఇంక తిరుగులేదు, ఇంకా ప్యూర్గా స్వచ్ఛంగా ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. కుజుడు కూడా ఓకే. అంటే కుజుడు భూమి రూపంలో కూడా రావచ్చు, ఏమన్నా మీకు భూమి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళ ద్వారా ఆస్తి మీకు రావచ్చు. కానీ శుక్రుడు మాత్రం ప్యూర్గా ధనాన్ని గోల్డ్ వేస్తుంటాడు. బుధుడు 7వ దశమాధిపతిగా వృత్తిరీత్యా జీవిత భాగస్వామి వల్ల, వృత్తిలో కష్టపడి సంపాదించడం వల్ల జరుగుతుంది. అంటే ఏదంటే ఇక్కడ 3 బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ కుజుడికి బుధుడికి పరమశత్రుత్వం వల్ల కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైతే ధనం వస్తుందో ఈ కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, వాటిని పంచుకునే విషయంలోనూ అనుభవించే విషయంలో అభిప్రాయ భేదాలు రావడం, అలాగే శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే భార్య, అన్నదమ్ములు, అలాగే మేనమామలు, వీళ్ళందరితో మొత్తం మీద కుటుంబ కలహాలు కూడా పెరుగుతాయి. అంటే డబ్బులను కొట్టుకోవడం అంటే ఉంటుంది. సో జాగ్రత్తగా కలహాలు రాకుండా జాగ్రత్తగా సింపుల్గా వ్యవహరిస్తే బెటరు. ఇది పక్కన పెడితే 3వ స్థానంలో రవి వెళ్ళటం, శని భగవానుడితో కలిసి ఉండడం, ఇది ప్రభుత్వ సహకారం మీకు లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే పెద్దవారు చేస్తున్నటువంటి వృత్తిలో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో, అంటే ఉదాహరణకి మీకు మీ పెద్దవాళ్ళు రాజకీయ రంగంలో ఉంటే మీరు రాజకీయంలో ప్రవేశిద్దాం అనుకోవడం, లేదంటే వాళ్ళు ఏదైనా ఆధ్యాత్మిక జ్యోతిష్య ప్రవచనాలు అలాంటివి ఏమైనా చెప్తుంటే అందులో ప్రవేశిద్దాం అనుకున్నా, లేదంటే మీకు వారసత్వంగా ప్రభుత్వం నుంచి ఏమైనా పదవులు, అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోనో దేవస్థానాల్లోనో కొన్ని పదవులు వారసత్వంగా వస్తుంటాయి పెద్దవారి ద్వారా, ఏదైనా బోర్డు మెంబర్గాను, ఈ నామినేటెడ్ పోస్టులు కూడా ఈ సమయంలో మీకు ప్రభుత్వ సహకారంతో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవి
మరి ప్రయత్నం చేసుకోవడం వల్ల మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది, తద్వారా ఆదాయం పెరుగుతుంది, హోదా పరపతి రెండు పెరుగుతాయి. అలాగే ఈ సహకారానికి రాజకీయ నాయకులు కూడా మీకు సహకరిస్తారు. ఓవరాల్గా మంచి అభివృద్ధి ఈ రాశి వారికి ఈ నెల సమకూరుతుంది. దానికి అదనంగా మరి గురువు మరి రాష్ట్రాధిపతిగా భరణి నక్షత్రం మీద సంచరించడం, మరి శుక్రుడు ఆల్రెడీ లాభాధిపతి అవ్వడం వల్ల లాభాధిపతి ధనస్థానం కాబట్టి కంపల్సరీగా మీకు ఒక పదవి ద్వారా, మీ యొక్క వ్యక్తిగత ఆకర్షణ ద్వారా, సామర్థ్యం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. పైపెచ్చు శుభకార్యాలు లాంటివి మీ కుటుంబంలో జరగడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదన్నా ప్రతి విషయానికి కుటుంబ సభ్యులు అడ్డంకి కామన్గా ఉన్నప్పుడు కూడా అవి మీ యొక్క డామినేటెడ్ వల్ల ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి మంచి పీడవలు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఓవరాల్గా మంచి ధనయోగం, పదవీ ప్రాప్తి, అధికార హోదా ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. అయితే ఇటు వచ్చి రాహువుని మాత్రం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు అయితే ఎంతసేపు 4, 10లో రాహుకేతులు ఈ స్థిరాస్తులు, అలాగే ఈ రియల్ ఎస్టేటు, వాహనాలు వీటి మీదే మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా పెరుగుతూ ఉంటుంది. మంచి ఖరీదైన వాహనం కొందామని కానీ, లేదంటే ఏదైనా ఖరీదైన భవనం అన్ని కొనే ప్రయత్నాలు చేయడం. సో ఇవన్నీ కూడా కొంత ఊహలుగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి అంటే మీ యొక్క స్థాయిని మించి ప్రాపర్టీ సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ప్రయత్నంలో బయట వారి యొక్క ఈర్ష్యకి గురయ్యే అవకాశం ఉంది. అది సాధారణంగా సాధ్యంత వరకు మరి చూసే ప్రయత్నం చేయండి, మరి అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే విదేశ ప్రయాణాలు కూడా ఫలించే అవకాశం ఉంది. కొంతకాలమైనా మరి ఏదైనా విహారయాత్ర నిమిత్తమో ఏదైనా కొత్త ప్రదేశాలు చూద్దాం అనుకోని ఏదైనా ఒక మంచి డెవలప్డ్ సిటీ మీరు వెళ్ళే అవకాశం ఉంది. రాహు అక్కడ ఉండడం, చతుర్థ భావం సహజ సిద్ధంగా మీనరాశి వేయరాశి అవ్వడం వల్ల పుణ్యక్షేత్రాలు కానీ, బాగా ఇంప్రూవ్ అయిన క్షేత్రాలు కానీ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అలాగే కేతువు దశమ స్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తున్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది. ధనం అయితే మాత్రం పెద్దగా సంపాదించలేరు, కానీ నేమ్ అండ్ ఫేమ్ మాత్రం 100% సంపాదించే యోగ్యత ఈ రాశి వారికి దశమస్థాన కేతు వల్ల ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి అద్భుతమైనటువంటి 16వ తారీఖున రథసప్తమి, భాగ్యాధిపతి యొక్క రవి యొక్క పర్వదినం రథసప్తమి రోజు ఖచ్చితంగా ఆ రోజు ఈ ధనుసు రాశి వారి నియమంగా ఉండి మరి సూర్యభగవానుడికి పాయసం నైవేద్యంగా సమర్పించి, వీలైతే ఆ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శిస్తూ మరి విష్ణు సహస్రనామ పారాయణ, లేదంటే గోవిందనామాలు, లేదంటే ఆదిత్య ఉదయం లాంటి పారాయణ చేయడం వల్ల మరి రవిగ్రహ అనుగ్రహం ఈ ఒక్కరోజు మీరు చేయడం వల్ల సంవత్సరం అంతా ఈ ఫలితాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు
శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులు అన్నవి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.